అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీనకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. 2వ వచనం. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. 3వ వచనం. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. 4వ వచనం. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను. 5వ వచనం. సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుట యందు ఆతృత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. 6వ వచనం. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుతునని వారితో చెప్పి 7వ వచనం. అక్కడ నుండి వెళ్ళి దేవునియందు భక్తి గల తీతయు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చాను. అతని ఇల్లు సమాజ మందిరముకు ఆనుకొని ఉండెను. 8వ వచనం. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మా పొందిరి. 9వ వచనం. రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాటలాడము, మౌనముగా ఉండకము. 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా 11వ వచనం. అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. 12వ వచనం. గల్లియోను అకాయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదికి లేచి న్యాయపీఠం ఎదుటకు అతన్ని తీసుకొని వచ్చి 13వ వచనం. వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరిక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి. 14వ వచనం. పౌలు నోరు తెరచి మాటలాడబోగా గల్లియోను, యూదులారా, ఇది ఒక అన్యాయము కాని చెడ్డనేరము గాని అయిన ఎడల నేను మీ మాట సహనముగా వినటం న్యాయమే. 15వ వచనం. ఇది ఏదో ఒక ఉపదేశమును పేర్లను మీ ధర్మశాస్త్రమును గురించిన వాదమైతే మీరే దాన్ని చూచుకునండి. ఇలాంటి సంగతులను గురించి విమర్శ చేయుటకు నాకు మనసు లేదని యూదులతో చెప్పి 16వ వచనం. వారిని న్యాయపీఠం ఎదుట నుండి తోలివేసెను. 17వ వచనం. అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయిన సోస్తెనేసును పట్టుకొని న్యాయపీఠం ఎదుట కొట్టసాగిరి. 17. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతి గుర్చియు లక్ష్య పెట్టలేదు. 18వ వచనం. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకుని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరడం. ప్రిస్కిల్లా అకుల అను వారు అతనితో కూడా వెళ్ళిరి. 19వ వచనం. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రమే సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. 20వ వచనం. వారింకనూ కొంతకాలం ఉండమని అతన్ని వేడుకొనగా 21వ వచనం. అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వస్తున్నానని చెప్పి వారైతే సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరను. 22వ వచనం. తర్వాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారిని కుశలం అడిగి అంతియోకయకు వచ్చెను. 23వ వచనం. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును ఫ్రుగ్రియా యందును సంహరించుచు శిష్యులనందరినీ స్థిరపరిచెను. 24వ వచనం. అలెగ్జంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడై ఉండెను. 25వ వచనం. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడనారంభించిన. 26వ వచనం. ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. 27వ వచనం. తర్వాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకుని వలనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను. 28వ వచనం. యేసే క్రీస్తు అనే లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. ప్రైజ్ ది లార్డ్.